ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ యొక్క మంచి సమయములకు మనం వచ్చున్నాం. మనము దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం దేవుడు మన నుండి ఏమి ఆశిస్తాడంటే, దేవుడు ఏమి కోరుకుంటాడయ్యా అంటే, మనము ఆత్మీయతల్లో ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. అందరినీ కలిసి చూడాలి. మనము ఆత్మీయతలో ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. ముఖ్యంగా ఆత్మీయతలో మనము చక్కగా ఎదగాలని, ఆత్మ ఫలాలు మనలో ఆయన చూడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. గమనించండి, మనము అభివృద్ధి చెందాలని, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలని, ఆత్మీయతలో ఎదగాలని దేవుడు మన నుండి ఆశపడుతూ ఉంటాడు. అయితే మన ఆలోచనలు ఏమిటాయంటే, ఈ లోకపరంగా ఆశీర్వదించబడాలని మనము అనుకుంటూ ఉంటామండి. గమనించుదాం. అయితే దేవుడు ఆత్మీయతలో మనము అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. హల్లెలూయా. లూకాసు వార్తలో కొన్ని మాటలు చూద్దాం. 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదగొచ్చున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉపమానము చెప్తూ, ఒకతనంట ద్రాక్ష తోట వేయించాడంట. ఆ ద్రాక్ష తోట వేయించి ద్రాక్ష తోటలో ఒక పనివాణ్ణి పెట్టాడు. అయితే ఒకరోజు ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆ తోటకు వచ్చాడంట. ఎందుకు? అంజూరపు చెట్టు ఒకటి నాటి ఉన్నాడంట. అది ఆ చెట్టున పండ్లు ఏమన్నా ఉన్నాయేమో, అది ఫలించిందేమో అని చూడటానికి వచ్చాడంట ఆ తోటలోనికి. వస్తే ఆ చెట్టున ఒక కాయ కూడా కనపడలేదంట. అతను అంటున్నాడు, తోటమాలిని పిలిచి, ఇదిగో ఈ అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుండి నేను చూస్తూ ఉన్నాను, ఏమి ఒక్క కాయ కూడా కనపడట్లేదు. మరి దీని వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది, కనుక దీనిని నరికి వేసేయి అన్నాడంట. హల్లెలూయా. అయితే ఆ పొలమును బాగు చేస్తున్నటువంటి ఆ పనివాడు ఏమన్నాడంటే, అయ్యా 3 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నావు కదా, ఇంకొక సంవత్సరము అవకాశం ఇవ్వు. నేను చక్కగా దాని చుట్టూ లోతుగా త్రవ్వి మంచి ఎరువు వేసి మంచిగా నీరు పెడతాను. ఇదొక్క సంవత్సరం అవకాశం ఇవ్వు. మంచిగా ఫలించిందా సరే, లేకపోతే అప్పుడు తీసివేద్దాములే అని యజమానుని వేడుకున్నాడంట. హల్లెలూయా. ఆ యొక్క తోట యొక్క యజమానుడి యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఆ తోటలో నాటబడినటువంటి ప్రతి చెట్టు కూడా ఫలించాలని, ఫలాలు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క పొలానికి, ఆ తోటకి యజమానుడు అయినటువంటి వాడు ఆ తోటలో ఉన్నటువంటి, ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టుకి ఫలాలు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగనే దేవుడు కూడా
మన నుండి కూడా ఆయన ఆశించేది ఏమిటయ్యా అంటే ఆత్మ ఫలాలు మనలో చూడాలని ఆశపడతాడండి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనల్లో, దేవుని మందిరానికి వస్తున్న మనల్లో దేవుడు ఏమి చూస్తాడయ్యా అంటే ఆత్మ ఫలములు నీలో ఉన్నాయా లేదా అని చూస్తాడు. ఆత్మీయంగా నీవు ఎదుగుచున్నావా, ఆత్మీయంగా నీవు ఫలిస్తూ ఉన్నావా లేదా అని ఆత్మీయ అభివృద్ధిని దేవుడు చూస్తాడండి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమునైనా చూడడు, కానీ ఆత్మీయతలో నీవు ఫలిస్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చెయ్యలేరు అంటూ ఉన్నాడు. చాలు, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే ద్రాక్షవల్లిని నేను, మీరు తీగెలు అంటూ ఉన్నాడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు అంటూ ఉన్నాడు. నా యందు నిలిచియుండు వాడెవడు, నేను వాని యందు నిలిచి ఉంటానంటున్నాడు. నా యందు ఎవడు నిలిచి ఉంటాడు, నాలో ఎవడు అంతు కట్టబడి ఉంటాడు, వాడిలో నేను కూడా ఉంటానంటాడు. హల్లెలూయా. అయితే ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారి పట్ల ఆయన నిలిచి ఉంటాడంట. ఎవరి పట్ల ఆయన నిలిచి ఉంటారో అటువంటి వారు ఏమవుతారంటే బహుగా ఫలిస్తారంట, బహుగా ఫలిస్తారంట. ఆత్మీయతలో గమనించండి, ఆత్మీయతలో బహుగా ఫలిస్తారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియబరుస్తూ ఉంది. అక్కడ 7వ వచనములో చూసినట్లయితే నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటూ ఉన్నాడు. గమనించండి, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి, అది అప్పుడు మీకు అనుగ్రహింపబడునంటూ ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలాగే 8వ వచనములో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. చాలు, హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడతాడు అని ఇక్కడ ప్రభు తెలియబరుస్తూ ఉన్నాడు. బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, బహుగా ఫలించాలని. ఏ విషయంలో అంటే ఆత్మీయతలో. ఆత్మవరాలు ఉన్నాయా? ఆత్మీయతలో బలపడుతున్నావా? ఆత్మీయతలో ఎదుగుచూ ఉన్నావా? ఆత్మీయతలో వర్ధిల్లుచున్నావా? ఆత్మీయతలో బలంగా ఉన్నావా? ఆత్మీయతలో విశ్వాసంతో జీవిస్తూ ఉన్నావా? ఇలా చాలా ఉన్నాయి. ఆత్మీయతలో ఆత్మ ఫలాల గురించి గలతీయులకు రాసిన పత్రికలో ఉంటది. 9 ఆత్మ ఫలాల గురించి అక్కడ ఉంటది. ఆ లక్షణాలన్నీ మనలో ఉండాలంట. అయితే చాలా మంది అనుకుంటారు ఈ లోకపరముగా ఆశీర్వాదం, ఈ లోకపరంగా కనపడేటటువంటి ఆశీర్వాదం అంటే వీళ్ళు బహుగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు అనుకుంటారు. కానీ దేవుడి చిత్తం అది కాదండి. ఆత్మీయతలో నీవు ఎలా ఉంటూ ఉన్నావు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము ఎలాగ ఉంటూ ఉన్నామో దేవుడు చూస్తాడు. మనం ఫలించాలని. అయితే యేసు ప్రభు ఉన్నటువంటి దినాల్లో ఒకానొక సందర్భంలో
ఆయన శిష్యులందరూ వెళ్తూ ఉండగా ప్రభువుకి ఆకలేసిందంట. ఆకలేస్తే ఒక అంజూరపు చెట్టును చూశాడు దూరముగా. చూచి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం, అంజూరపు కాయలు తినుదాం అన్నట్టుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెట్టుకి ఏమున్నాయంట? ఆకులు తప్ప ఫలాలు కనపడలేదంట. అరే, ఎంతో ఆకలేసి ఎంత ఆశ కలిగి నేను ఇక్కడికి వస్తే దీనికి ఫలాలు లేవని తక్షణమే నీవు ఎండిపోవుదువుగాక అని శపించాడండి. ఎమ్మటే శపించగానే ఆ చెట్టు మరుసటి రోజు కల్లా ఎండిపోయిందంట శుభ్రంగా. ప్రభువుకు ఆకలైంది, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ప్రభువుకు ఆకలయ్యి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఏమైనా దొరుకుతాయేమో ఫలాలు తిందా భుజించుదామని వచ్చాడు. అయితే ఆ చెట్టుకి ఏమున్నాయట? ఆకులు తప్ప పండ్లు కనపడలేదు. అందుకని ప్రభువుకి కోపం వచ్చేసి శపించేశాడు. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయినదంట. గమనించండి, ఫలించాలి. ప్రతి చెట్టు కూడా ఏమైందంటే ఫలించటానికి భూమి మీద దేవుడు ఈ భూమి మీదకి ప్రతి చెట్టును కూడా విత్తనాన్ని సృష్టించాడు దేవుడు. మనము కూడా ఆత్మీయతలో చక్కగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనలో ఆత్మ ఫలాలను ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడండి. 15వ వచనం, 15వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 15:2 వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. చాలు, హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేస్తాడంట. పనికి రాని తీగలు, మనలో ఉన్నటువంటి పనికి రాని తీగలను తీసివేస్తాడంట. మనము ఆత్మీయంగా ఫలించటానికి మనలో ఆత్మీయంగా అనేకమైన పనికి రాని తీగలను ఆయన తీసి పారవేస్తాడంట. ఎప్పుడైతే ఆ పనికి రాని తీగలన్నిటిని తీసి పారవేస్తాడో మనం ఆత్మీయంగా చక్కగా ఫలిస్తూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు. మీరు తీగెలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, వాని యందు నేను నిలిచి ఉంటా. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియబరుస్తూ ఉన్నది. హల్లెలూయా. అలాగనే గల్తీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా, 1 ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ ఫలాల గురించి రాయబడి ఉన్నది. 9 ఆత్మ ఫలాలు ఉన్నాయంట. ఎన్ని? 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. మొదటిది ఏమిటయ్యా అంటే 1 ప్రేమ. ఒకటి ప్రేమ అని అక్కడ ప్రభువు తెలియబరుస్తున్నాడండి. గమనించండి, 1 మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనల్లో ఏముండాలి అంటే
ప్రేమ అనేటటువంటి ఫలం అనేది మనలో కనపడాలంట. ప్రేమ కలిగి ఉండాలంట. మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఇతరులకి చూపించే వారిగా ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. అట్టి మనస్సు, అట్టి ప్రేమ కలిగిన వారమై మనము ఉండాలంట. ఒకటి ప్రేమ ఫలము. హల్లెలూయా. ఏమిటి? ప్రేమ అనే ఫలం మనలో ఉండాలంట. ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడి ప్రేమా స్వరూపి. ఆయన చూపినటువంటి ప్రేమ ఈ లోకములో ఎవ్వరూ చూపలేదండి. ఎందుకంటే ప్రాణాలు అర్పించటానికి కూడా వెనకాడనటువంటి ప్రేమను ఆయన మన పట్ల కనపరచి మన కోసము కలవరి సిలువలో ప్రాణాలు అర్పించాడు. లోకములో ఉన్న ప్రజలందరి నిమిత్తమై కలవరి సిలువలో ప్రాణాలు పెట్టటానికి వెనకాడినటువంటిది ఆ ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నాడు, మనలో కూడా అటువంటి ప్రేమ ఫలము కలిగి ఉండాలని మనము ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండోది సంతోషం అనేది ఎప్పుడు మనలో ఉండాలంట. ఏంటి? సంతోషం అనే ఫలం. సంతోషం అనే ఫలమును మనలో ఎప్పుడు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు నీ లోపల ఉన్నా, నీ లోపల అన్ని విధాలుగా నీవు ఇబ్బందులు పడుతున్నా కూడా నీవు ఎప్పుడు సంతోషం అనేటటువంటి వ్యక్తిగా కనపడాలంట. నీవు సంతోషం. రెండోది సంతోషము కలిగి ఉండాలంట. అనేకులకు ఈ సంతోషాన్ని పంచిపెట్టాలి. సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి, సంతోషం అనేది కనపరచాలి. ఈ రెండో ఫలము మనలో ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మూడోది సమాధానం. సమాధానం అనే ఫలము మనలో ఉండాలంట. సమాధానం. హల్లెలూయా. కుటుంబాలలో సమాధానం అనేది కుదువైపోయినది. ఈ సమాధానం అనేది చాలా అవసరమై ఉన్నదండి. ఈ సమాధానం అనేటటువంటి ఫలము మనలో ఉండాలి. అందరితో మనము సమాధానముగా ఉండాలి. మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలి. నీ శత్రువు కూడా నీ పట్ల పగ పెంచుకోకూడదు. గమనించుదాం. సమాధానము గలదానమై మనము ఉండి జీవించాలని దేవుడు మనకి తెలియబరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాలుగోది దీర్ఘశాంతము. దీర్ఘశాంతము మనలో కనపడాలి. దీర్ఘశాంతం మనలో సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం అనేది మనలో కనపరచాలంట. మనం ఎంతో శాంతి కలిగినటువంటి వ్యక్తులముగా మనము కనపరచాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఐదోది దయాళత్వము. దయ అంటే అనేక సందర్భాలలో మనము దయని చూపించే వారిగా ఉండాలి. దయాళత్వం, దయని ఇతరుల పట్ల మనము దయ చూపించేటటువంటి వ్యక్తులముగా మనము ఉండాలని దేవుని వాక్యము తెలియబరుచుంది. ఆరోది మంచితనము. మంచితనము కనపరచాలంట. మంచితనము. గమనించండి. యేసుప్రభు జీవితంలో ఎన్నో విధాలైనటువంటి ఆయనకి శ్రమలు సంభవించినా కూడా ఆయన మంచితనాన్నే కనపరిచాడు, కానీ ఇక వ్యతిరేకముగా ఏమీ కనపరచలేదండి. గమనించండి. మంచితనం అనేది మనలో ఉండాలంట. మంచితనం అనే ఈ ఫలము కూడా మనము కనపరచాలంట. ఏడవది విశ్వాసము. విశ్వాసం అనేది మనలో ఉండాలి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడుగా జీవించడము అసంభవం. ప్రతి విషయమందు విశ్వాసం అనేది మనము కనపరచాలి. దేవుడు ఉన్నాడులే, దేవుడే చూసుకుంటాడులే అన్నటువంటి విశ్వాసాన్ని మనము
కనపరిచే వారిగా ఉండాలి. అవిశ్వాసముతో మనము ఉండకూడదు. అవిశ్వాసానికి మనము సపోర్టు చేయకూడదు. విశ్వాసముతో మనము ఉండాలి. 8వది సాత్వికము. సాత్వికము సాత్వికము గమనించుదాం. సాత్వికమై మంచి మనస్సు కలిగిన వారమై, సాధుత్వము కలిగినటువంటి మనస్సు కలవారమై మనము ఉండాలి. హల్లెలూయా. 9వది ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము కలిగి జీవించాలంట. మనం ఆశా నిగ్రహము కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా 9 ఆశీర్వాదములు మనలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 9 ఆత్మ ఫలాలను మనలో చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఫలాలని మన యొక్క జీవితంలో, మన హృదయంలో ఉండాలని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనలో ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడండి. ఈ భూమికి నిర్మాణకుడు, ఈ భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఇదిగో తోటమాలిలో తోటకి వచ్చి ఆ తోటమాలితో అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఆ అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాను నేను, ఫలించట్లేదు. ఎందుకు? దానికి వేస్ట్, ఆ భూమి వేస్ట్ అయిపోతుంది, దీన్ని నరికి వేయమన్నప్పుడు తోట యజమానుడు అంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరము అవకాశం ఇవ్వు, దాని చుట్టూ తవ్వి మంచిగా ఎరువేసి నీళ్లు పెడతాను, ఇంకొక సంవత్సరము ఫలించకపోతే అప్పుడు దానిని నరికి వేద్దామంటూ ఉన్నాడు. అలాగనే దేవుడు కూడా ఆశపడుతున్నాడు మనందరి పట్ల. దేవుడు ఆశించేది ఏమిటయ్యా అంటే, నీవు నేను మనందరము కూడా ఆత్మీయతలో ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ ఫలాలు మనలో చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఆత్మ ఫలాలను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించుకుందాం. పరీక్షించుకొని అలాగా ఆత్మ ఫలాలను పొందుకునే భాగ్యమును దేవుణ్ణి అడిగి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవమగల తండ్రి, మహోన్నతుడవైన దేవ, వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు ఆశించినట్లుగా ప్రభువా అయ్యా, ఈ యొక్క 9 ఆత్మ ఫలములు మాలో ఉండినట్లుగా